ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం మరియు MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలను హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో MRPS MEF తాలూకా కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో MRPS జెండా ఆవిష్కరణ చేసి SC వర్గీకరణ కోసం అసువులు బాసిన మహానీయుడు త్యాగాలను స్మరించుకున్నారు. తదుపరి కేక్ కట్ చేసి మాదిగ దండోర ఆవిర్భావ మరియు మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా MRPS హిందూపురం ప్రాంతం నుండి మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 30 ఏళ్లు సుదీర్ఘంగా MRPS ఉద్యమానికి మాదిగ జాతికి అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తూ తన పోరాటాలతో ఎదురులేని శక్తిగా ఉద్యమాన్ని సమర్థంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారని, బలహీన అనగారిన అట్టడుగు మార్గాల హక్కులను సైతం నిరంతర శ్రమిస్తూ గొప్ప ఉద్యమకారుడని కృష్ణ మాదిగ 30 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో పోరాటాలను త్యాగాలను వారు కొనియాడారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ MRPS తాలూకా అధ్యక్షులు సతీష్ కుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు ఆంజనేయులు, సీనియర్ నాయకులు శ్రీరాములు, నాగార్జున, నరసింహులు, రాజీవ్ కాలనీ నరసింహులు, మద్దిప్పి అశ్వత్థ, బుల్లెట్ రవి, మోహన్ బాబు, సైకుర్షా పంజీ, కొడిగేపల్లి రవి, శాసనకోట మహేష్, కొట్నూరు రాజు, సడ్లపల్లి రాజు, మేలాపురం నాగన్న, నాని, భార్గవ్, MEF నాయకులు, రిటైర్డ్ మండల విద్యాధికారి పెన్నయ్య, ST సంఘం నాయకులు సిగరం వెంకటరమణ, మైనార్టీ సంఘం నాయకులు ఖలీం, అమీన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన దళిత జాతి దళపతి అయినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి జన్మదిన వేడుకలు, అదేవిధంగా MRPS స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 30 వసంతాల పండుగను ఈరోజు మన హిందూపురంలో MRPS మరియు MEF తాలూకా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా యొక్క దళిత గిరిజన మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ గారు దళిత జాతి అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఒక మహాశక్తి. ఆయన ద్వారా ఈరోజు మనం ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాం. ఆరోగ్యశ్రీ అయితేనేమి, పింఛన్ల పంపిణీ అయితేనేమి, గుండె వ్యాధిగ్రస్తులకు మన యొక్క చికిత్స అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసినటువంటి భిక్షే. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా హిందూపురం MRPS MEF తరఫున తెలియజేసుకుంటూ ఈ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరుడు నాగార్జున 2 నిమిషాలు మాట్లాడతారు. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఈరోజు అణగారిన వర్గాలు, బహుజనులు, మైనార్టీల తరపున ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నాయంటే, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటే దానికి ఆజ్యం పోసినటువంటి మందకృష్ణ గారి 60వ జన్మదినము, మరి అదేవిధంగా మందకృష్ణ గారు స్థాపించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవము. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా హిందూపురంలో MRPS MEF కమిటీ ఆధ్వర్యంలో ఈ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతటితోనే ఆకోకుండా భవిష్యత్తులో కూడా MRPSను ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క కార్యక్రమం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం.